జస్ట్ ఇన్ 10 to 15 minutes లో ఒక చిన్ని కైండ్ ఆఫ్ ఆ పోర్ట్ఫోలియో చేసుకోవాలంటే మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉన్నదా, సపరేట్ వెబ్సైట్ ఉన్నదా అని అడుగుతారు. మీరు ఒకవేళ గ్రాఫిక్ డిజైనర్ కమ్ UI UX డిజైనర్ అనుకోండి, యూ కెన్ షో డిఫరెంట్ సెక్షన్స్ అనమాట. గూగుల్ డాక్స్ లో చేస్తుంటే దాన్ని లింక్ షేర్ చేసుకోగలుగుతారు కదా. సో ఆ లింక్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. అది ఇంకా షార్ట్ కట్ వే, చాలా మంచి పద్ధతి అనమాట. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో ఏంటి అని అంటే, బిహాన్స్ అకౌంట్ అయితే ఉంటది నార్మల్ గా అందరికి, ఫ్రెషర్స్ కి. బట్ ఫ్యూ పీపుల్ ఆస్క్ యూ మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉన్నదా, సపరేట్ వెబ్సైట్ ఉన్నదా అని అడుగుతారు. అది తక్కువ టైంలో ఒక 10 to 15 minutes లో ఫాస్ట్ గా మీకు బిహాన్స్ అకౌంట్ ఉన్నా సరే, జస్ట్ ఇన్ 10 to 15 minutes లో ఒక చిన్ని కైండ్ ఆఫ్ ఆ పోర్ట్ఫోలియో చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని లాస్ట్ వరకు చూస్తే. ఓకే దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఫస్ట్ పాడ్కాస్ట్ చేసింది ఉదయాన్నే ఒక పర్సన్ తో చేశాను. మీకు గుర్తుందో లేదో, ఈ పర్సన్ తో. ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది కూడా ఈ పోర్ట్ఫోలియో వల్లనే. నా పోర్ట్ఫోలియో చేసుకున్నది ఈ వెబ్సైట్ లోనే అనమాట. బిఫోర్ దట్ మీకు బిహాన్స్ అకౌంట్ లో లేదంటే వేరే అదర్ వెబ్సైట్స్ లో మీ వర్క్స్ అప్లోడ్ చేసుకుని ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ అంతా ఈ వెబ్సైట్ లో మనం క్రియేట్ చేసుకున్నాం జస్ట్ 10 to 15 minutes అనమాట. Now open a new tab, click Bento.me, you'll get this link, click on it. So this is how it looks anamata. So create your Bento అని ఉంటుంది, దీన్ని క్రియేట్ చేసుకోండి. కొత్తగా ఉన్న వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్లిక్ ఆన్ దిస్ బటన్ అండ్ దెన్ గివ్ యువర్ నేమ్. Bento.me, నేను నా నేమ్ ఇచ్చుకుంటా, మీనా UX అని ఇచ్చుకుంటా. గ్రాబ్ మై లింక్ అని ఇచ్చుకోవాలి. మెయిల్ అడ్రస్ నేను ఇవ్వాలి, మెయిల్ ఐడి అనమాట. సో నేను పాస్వర్డ్ పెట్టుకుంటున్నా. అకౌంట్ క్రియేట్ అయ్యింది. ఓకే, ఇక్కడ ముందుగా మిమ్మల్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఏమైతే ఉన్నాయో అప్లోడ్ చేయమంటది, అంటే కనెక్ట్ చేయమంటది. నేనైతే నా లింక్డ్ఇన్ అకౌంట్ నే నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ అలానే బిహాన్స్ ఏమైతే ఉన్నదో అది కూడా నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట, అంటే మీ వర్క్ వైజ్ మీకు ఎక్కడెక్కడైతే రిలవెంట్ వర్క్స్ పెట్టుకున్న సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇచ్చుకోండి, లేదంటే యూ కెన్ డైరెక్ట్లీ స్కిప్ అనమాట. సో లింక్డ్ఇన్ అకౌంట్ ని కాపీ చేస్తున్నా. నా ఇక్కడ లింక్డ్ఇన్ ఉంది కదా, జస్ట్ పేస్ట్ చేస్తున్నాను నేను. అండ్ దెన్ బిహాన్స్ కూడా పెట్టేసుకుంటా. నాకు నా ఓల్డ్ బిహాన్స్ అకౌంట్ ఉన్నది, ఇది 3 years బ్యాక్. నేను అలా అప్లోడ్ చేసి వదిలేసా, మిగిలినవన్నీ నా పర్సనల్ పోర్ట్ఫోలియోలోనే ఉంటాయి వర్క్స్. బట్ స్టిల్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, CV మీది ఒకవేళ మీ రెజ్యూమే కనుక డాక్యుమెంటెడ్ అంటే గూగుల్ డాక్స్ లో చేస్తుంటే దాన్ని లింక్ షేర్ చేసుకోగలుగుతారు కదా. సో ఆ లింక్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోండి. అది ఇంకా షార్ట్ కట్ వే, చాలా మంచి పద్ధతి అనమాట. ప్రెసెంట్ అయితే నా దగ్గర PDF ఉన్నది, లింక్ లేదు. లింక్ ఉంటే నేను పేస్ట్ చేసేదాన్ని. సేమ్ ఇక్కడ బిహాన్స్ అండ్ లింక్డ్ఇన్ ఎలా చేశానో సేమ్ అలానే మీరు చేసుకోవాలి. ఫిగ్మా అకౌంట్ ఏం చేయదు. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యూట్యూబ్ ఛానల్ యూ కెన్ యాడ్ దట్. అండ్ డ్రిబుల్ అకౌంట్ ఉందా, డ్రిబుల్ పెట్టండి. మీడియం అకౌంట్ ఉందా, మీడియం పెట్టండి. సో అలా ఇందులో మీ వర్క్స్ అంటే UI UX రిలేటెడ్ మీరు ఏమేమి చేస్తున్నారో, ఏమేమి అకౌంట్ లో చేస్తున్నాయో వాటినే అప్లోడ్ చేసుకోండి. నేను రెండింటినే పెట్టా ప్రెసెంట్. నా యూ హ్యావ్ టు క్రియేట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇది మీ ప్రొఫైల్ అని చూపిస్తుంది. గో టు యువర్ ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. యాడ్ అవతార్ అని ఉంది. ఓకే, ఈ యాడ్ అవతార్ లో మీరైతే ఏదో ఒక ఇమేజ్, మీ ప్రొఫెషనల్ గా ఉండే ఇమేజ్ ఏదన్నా ఉంటే పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ కి ఇది పెడుతున్నా. ఓకే, అండ్ మై నేమ్ ఇస్ మీనా బొడ్డు. అండ్ ఇక్కడ బయోలో if you have 5 years experience or if you have a 2 years experience, just add your bio. 3 to 4 lines ఉన్న bio పెట్టండి. నేను సీనియర్ UI UX డిజైనర్ అని పెట్టుకున్నా ఎగ్జాంపుల్ గా. ఓకే, మీరు మాత్రం 2 to 3 lines or 3 to 4 lines ఉన్నది పెట్టండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే, పోర్ట్ఫోలియోలో మెయిన్లీ ఇక్కడ మనం చూపించాల్సినవి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నది, అండ్ మీరు చేసిన వర్క్స్ ఏంటి, రిలవెంట్ వర్క్స్ ఏమున్నాయి, మీ డిజైన్స్ ఏంటి అని చూపించుకోవాలి. అండ్ మీ సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ చూపించాలి. మీ రెజ్యూమే లింక్ అప్లోడ్ చేయమన్నాను కదా, అప్లోడ్ చేస్తే అక్కడ అవ్వలేదనంటే ఇక్కడ డైరెక్ట్ గానే లింక్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలాగన్నా అప్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే డివైడ్ చేసుకోవాలన్నమాట, దేనికి దానికి. ఇక్కడ నేను డివైడ్ చేసుకుంటున్నా. ఒక నిమిషం, నోట్ వద్దు ఇప్పుడు ప్రెసెంట్ నాకు. సో ఇక్కడ నేను ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, ఆ సెలెక్షన్ టైటిల్ మీద క్లిక్ చేసా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సోషల్ మీడియా
సోషల్ మీడియా అని పెట్టుకుంటున్నా. సో ఈ సోషల్ మీడియాలో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటా. ఓకే, రెండింటిని పెట్టుకుంటా. దీని తర్వాత మళ్ళీ నేను ఐ విల్ క్రియేట్ అనదర్ సెక్షన్. ఆ సెక్షన్ లో మై వర్క్స్ అని పెట్టుకుంటా, లేదంటే లైవ్ వర్క్స్, ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. అండ్ అలానే పర్సనల్ ప్రాజెక్ట్స్ ఉంటే పర్సనల్ ప్రాజెక్ట్స్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వర్క్ రిలేటెడ్ ఇలా పెట్టుకుంటున్నా. ఇలా పెట్టుకున్న తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ, క్లిక్ ఆన్ లింక్. ఇది ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. గో టు యువర్ బిహాన్స్ ప్రొఫైల్. ఇందులో మీరు ఏదైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా అది షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేను షేర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. కాపీ లింక్ బ్యాక్ టు దిస్ పేజ్. నేను ఇక్కడ పేస్ట్ చేస్తా. ఓకే, యాడ్ అని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ బిహాన్స్ లో ఉన్న నా వర్క్ ఏదైతే నేను అప్లోడ్ చేస్తున్నా అది కనిపిస్తుంది. బట్ ఇలా కాదు నాకు కావాల్సిందే, అండ్ ఇక్కడ కూడా కాదు, నా వర్క్స్ లో కావాలి. సో దీన్ని నేను ఇక్కడికి నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. అండ్ ఐ కెన్ చేంజ్ ద టెంప్లెట్ సైజెస్ అనమాట. నాకు ఇది కావాలి, ఇది అయితేనే నాకు క్లియర్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, బిహాన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది అనమాట. అంటే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అలానే మీరు ఏం చేయాలి అంటే, మీరు చేసిన కేస్ స్టడీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్రజెంట్ అన్నెసరీ థింగ్స్ కొన్ని ఉంటాయి, వీటిని మీరు ఏం చేయొచ్చు, డిలీట్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ గా డిలీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వద్దు, నాకు లొకేషన్ అసలు యాడ్ చేయాలనుకోవట్లే నేను. ఓకే, డిలీట్ చేయండి. మ్యూజిక్ యాడ్ చేయమని, బట్ నాట్ రిక్వైర్డ్. ఫొటోస్ ఇంకా ఏమన్నా మీరు కేస్ స్టడీస్ ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఏమైనా ఇంకా డిఫరెంట్ వర్క్స్ ఏమైనా చూపించాలనుకున్నా యూ కెన్ షో ఇట్ లైక్ దిస్. అంటే ఇక్కడ చిన్న చిన్న గ్రాఫిక్ డిజైనింగ్, లేదంటే 2-3 స్క్రీన్స్ చేసినవి ఏమైనా ఉన్నాయా, లైక్ ఇప్పుడు ఇది చూసారు కదా, ఇలాంటివి పెట్టచ్చు. ఇంకేమైనా మీ దగ్గర ఉన్న డిజైన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని పెట్టుకోవచ్చు అనమాట. ఇండివిజువల్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే లింక్ పెట్టేసి బిహాన్స్ కి కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కేస్ స్టడీ ఏదో ఓల్డ్ కేస్ స్టడీ పెట్టుకోవాలనుకున్నా. వాట్ ఐ హ్యావ్ టు డూ, అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు మై బిహాన్స్ అకౌంట్, ఆర్ మీ దగ్గర ఎక్కడైతే వర్క్ ఉన్నదో అక్కడికి వెళ్తా. ఇక్కడ నేను ఫుడ్ డెలివరీ మెడిసిన్ రిమైండర్ అని ఎప్పుడో నేను 3 years బ్యాక్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఐ క్లిక్ ఆన్ షేర్ ప్రాజెక్ట్, షేర్, అండ్ దెన్ కాపీ లింక్, and then go back to this page, click on the link icon and ఇక్కడ పేస్ట్ చేయండి. మీకు ఇక్కడ పేస్ట్ అవుతుంది, బట్ ఇక్కడ మనకి చిన్న టెంప్లెట్ సెలెక్ట్ అయింది కాబట్టి, ఇక్కడ చిన్న స్క్వేర్ సెలెక్ట్ అయింది కాబట్టి కనిపించట్లే. నౌ చేంజ్ ద టెంప్లెట్, మీకు కనిపిస్తుంది అనమాట. అలా మీరు చేసిన వర్క్స్ అన్నిటినీ మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒకవేళ గ్రాఫిక్ డిజైనర్ కమ్ UI/UX డిజైనర్ అనుకోండి, యూ కెన్ షో డిఫరెంట్ సెక్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై గ్రాఫిక్ డిజైన్ వర్క్స్. ఓకే, అండ్ అలానే మీరు ఇంకొక సెక్షన్ తీసుకోండి, ఇది UI/UX వర్క్స్ అని పెట్టండి. ఓకే, అలా ఫోటోగ్రఫీ ఏమైనా చేస్తుంటారా, ఫోటోగ్రఫీ, నా దగ్గర ఫోటోగ్రఫీ పిక్స్ చాలా ఉంటాయి, నా వెబ్సైట్ లో ఉంటాయి అనమాట. సో నేను అన్ని పెట్టుకుంటా, నాకు సంబంధించిన వర్క్స్ నాకు ఏమైతే వచ్చో, నేను ఏమైతే చేయగలను, వీడియో ఎడిటింగ్, లేదంటే ప్రోటోటైపింగ్, ఇవన్నీ నేను స్క్రీన్ షాట్స్ పెట్టడమో, వీడియోస్ పెట్టడమో, లింక్స్ పెట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. సో అలా UI/UX లో ఇది నాకు UI/UX కాబట్టి నేను UI/UX లో పెడుతున్నా. ఇక్కడ మళ్ళీ గ్రాఫిక్ డిజైనింగ్ లో ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు, మళ్ళీ గ్రాఫిక్ డిజైనింగ్ బిహాన్స్ లోనే ఉంది నాది. మళ్ళీ ఇదంతా ఇల్లస్ట్రేటర్ లోనే ఒక 3 years బ్యాక్ ఎప్పుడు చేశాను, ఇది 2021 లో చేశాను, 4 years బ్యాక్ ఎగ్జాక్ట్ గా, రైట్. సో దీన్ని మళ్ళీ షేర్ అని క్లిక్ చేయండి, కాపీ లింక్, అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి టెంప్లెట్ సైజ్ అనేది డిఫరెంట్ చేయండి, వెక్టర్ ఇల్లస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది కదా. సో అలా మీరు ఇంకా ఏమైనా గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించి అప్లోడ్ చేయాలనుకుంటున్నారా, డైరెక్ట్ గా చేయొచ్చు, లేదంటే ఇలా లింక్ కూడా ఇవ్వచ్చు. సో ఇలా ఒక స్మాల్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో విత్ ఇన్ 10 to 15 minutes లో మీ చేతిలో ఫాస్ట్ గా చేసుకోగలిగేది బెంటోలో మాత్రమే అనమాట. ఇప్పుడు ఇంకా UI/UX మీద చూస్తే ఇది కూడా నేను ఇల్లస్ట్రేటర్ లోనే చేశాను. ఇది 3-4 years బ్యాక్ చేసా. దీన్ని కూడా నేను నా బెంటో అకౌంట్ లో పెట్టుకోవాలనుకుంటున్నా. సో వాట్ ఐ హావ్ టు డూ, ఓకే, లింక్ మీద క్లిక్ చేసా, లింక్ పేస్ట్ చేశాను. ఇది UI/UX లో కాదు, ఇక్కడ కావాలి. సో ఇది ఇక్కడ పెట్టా, అండ్ దెన్ ఇది కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. షేర్ క్లిక్ చేస్తా. మీ దాంట్లో గ్రాఫిక్ డిజైనింగ్ UI/UX ఉంటే సపరేట్ గా మీరు ఇలా పెట్టుకునే ఛాన్స్ ఉంటది అని చూపిస్తున్నా అనమాట.
మీరు అలా చేసిన మీ కేస్ స్టడీస్ పెట్టండి, గ్రాఫిక్ డిజైనింగ్ పెట్టండి, ఫోటోగ్రఫీ ఉందా ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ మీరు చేసిన ప్రతి వర్క్ ని బిహాన్స్ లో బెంటోలో పెట్టుకోవచ్చు. ప్రయారిటైజ్ యువర్ సెక్షన్స్. ఫస్ట్ రిక్రూటర్ తో ఏం చూపించాలి అంటే వాళ్ళు ఏం చూడాలి అని మీరు అనుకుంటున్నారు. యూఎక్స్ డిజైనింగ్ లో ఒక స్పెసిఫిక్ కేస్ స్టడీ అనుకోండి, ఆ స్పెసిఫిక్ కేస్ స్టడీని ఇక్కడ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. అంటే ఇది బాగుంటుంది, నా దాంట్లో ఇది చాలా పెద్ద మంచి కేస్ స్టడీ అనుకుందాం. సో నేను ఇది టాప్ లో ప్లేస్ చేస్తా. దాని తర్వాత నాకు యూఐ యూఎక్స్ సెక్షన్ ఏదైతే ఉన్నదో దీన్ని నేను టాప్ లో పెట్టుకోవాలనుకుంటున్నా. ఓకే, లైక్ ఇలా. దాని తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ కావాలనుకుంటున్నాను నేను. ఓకే, కొన్ని మూమెంట్స్ మూవ్ చేసుకుంటే సెట్ అయిపోతాయి. బెంటో అంత హార్డ్ ఏం కాదు, మనం నేర్చుకుంటూ చేయడానికి అదంతా చాలా ఈజీ పని. సో యూఐ యూఎక్స్ లో నేను ఒకటే కేస్ స్టడీ పెట్టా, బట్ స్టిల్ మళ్ళీ మీరు కేస్ స్టడీ అనేది మీరు చేంజెస్ చేసుకొని పెట్టుకోవచ్చు. లైక్ ఇలా. ఓకేనా, ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దని అనుకుంటే వాటిని డిలీట్ చేయొచ్చు. ఇది మొబైల్ రెస్పాన్సివ్ కింద కూడా బాగా కనిపిస్తుంది. ఇట్స్ అ బేసిక్ పోర్ట్ఫోలియో ఫర్ యూ. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి నేను ఆల్రెడీ నా డిజైన్ హారిజాన్స్ అన్నదానికి కూడా నేను బెంటో అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్నా. బెంటో ఎవరైనా ఏమన్నా ఏం చేసావనంటే నా యూట్యూబ్ లింక్ గానీ, ఇన్స్టాగ్రామ్ లింక్ గానీ, ఇంకా ఏమన్నా అదర్ లింక్స్ ఉన్నాయనంటే ఇంకా డైరెక్ట్ గా బెంటో లింక్ పంపించేస్తా. ఇట్స్ లైక్ మై పోర్ట్ఫోలియో అన్నట్టు అనమాట. ఓకే, ఇప్పుడు లాగిన్ అవ్వాలి కాబట్టి లాగిన్ అవుతున్నా. లాగిన్ అయిన ఇమ్మీడియట్ గా ఇది 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది డిజైన్ హారిజాన్స్. ఒకవేళ నేను పెద్ద చేసుకోవాలో పెద్ద చేసుకోవచ్చు, ఏమేమి ఉన్నాయో ఇలా కనిపిస్తాయి. లేదు నేను చిన్నదిగానే పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే చిన్నది. అలానే సేమ్ యాజ్ విత్ లింక్డ్ఇన్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అండ్ టెలిగ్రామ్ అనమాట. అండ్ దెన్ నేను డైరెక్ట్ గా ఇమేజ్ ఏమైనా యాడ్ చేయాలా, దీనికి లింక్ ఇచ్చి యూట్యూబ్ లింక్ నేను పెట్టుకోవచ్చు, అంటే అట్రాక్ట్ చేయడానికి యూజర్స్ ని. అండ్ దెన్ అలానే బిహాన్స్ లో ఏమైనా కేస్ స్టడీ అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ చేయొచ్చు. ఇలా నేను చాలానే చేయొచ్చు. ఇది ప్రైవేట్ గా ఉంటది, ఇంకా నేను పబ్లిష్ చేయాలా. సో అలా మీరు ఏం చేయాలి అంటే ఇది మీ పోర్ట్ఫోలియో అనుకోండి. జస్ట్ ఇక్కడ పైన యూఆర్ఎల్ ఉంది కదా, కాపీ చేసుకుని రెడీగా పెట్టుకుని మీ రెజ్యూమేలో పేస్ట్ చేసుకోండి. ఎవరైనా మీ పోర్ట్ఫోలియో ఏదైనా అడిగితే అప్పటికప్పుడు యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్. ఒకవేళ మీరు ఇంకా సీరియస్ గా ఒక కొత్త వెబ్సైట్ విక్స్ లో గానీ, ఫ్రీమర్ లో గానీ, వెబ్ ఫ్లో లో గానీ, లేదంటే ఇంకా అదర్ టూల్స్ లో ఇందులో చేస్తే బెటర్, ఏమేమి పెడితే బెటర్, కేస్ స్టడీ ఎలా చేసుకోవాలి, ఇవన్నిటికీ ఒక చిన్ని కోర్స్ చేశాను. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉన్నది అంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, అది తీసుకోండి. చిన్ని కోర్స్ చాలా తక్కువ డబ్బులకే పెట్టాను. ఆ డబ్బుల కన్నా ఎందుకు పెట్టాను అంటే తీసుకున్న వాళ్ళతో అయితే నేను కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎలా అయితే చేంజ్ చేసుకుంటే బాగుంటది, కేస్ స్టడీస్ గానీ, పోర్ట్ఫోలియో గానీ నేను గైడ్ చేస్తున్న వాళ్ళకి చాలా మంది జాబ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వితౌట్ 1-on-1 మెంటరీ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో, మేబీ అందరూ చూస్తున్నారు లేదో నాకు తెలియదు, ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయి దుర్గా ప్రసాద్ అని నాకు కాంటాక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయితో నేను కనెక్ట్ అయ్యాను. రిమైనింగ్ వాళ్ళకి కూడా చాలా మందికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దే గోట్ ది జాబ్. అంటే ఇది ఏంటంటే నేను పర్సనల్ గా ఒకవేళ కోర్స్ తీసుకున్నారు అంటే ఐ విల్ టాక్ టు దెమ్. వాళ్ళకి ఏంటంటే ఇది ఇలా చేస్తే బెటర్, అది అలా చేస్తే బెటర్ అన్నట్టు నేను కొంచెం గైడెన్స్ ఇవ్వగలుగుతా. ఈ కోర్స్ తీసుకోవడం వల్ల అది బెనిఫిట్ అనమాట. అంటే ఆ కోర్స్ కనుక మీరు తీసుకుంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో గానీ, లేదంటే సపరేట్ గా టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను వాళ్ళ కోసం. దానిలో ఒక్క మెసేజ్ పెడితే నేనే కనెక్ట్ అయ్యి ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు అన్నది కూడా నేనే చెప్తాను. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.